ఇక మొదటి వారం గనుక చూసుకున్నట్టయితే యత్నకార్య భంగము, కలిసినటువంటి యొక్క కార్యక్రమాలు భంగం కావడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. స్థానచలనం, రుణబాధ పెరిగిపోతూ ఉంటుంది. దాంతోపాటు శత్రు బాధ పెరగడము, 10 మందితో మాటలు పడటము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఈ ధనుస్సు రాశికి 2వ వారం కనుక చూసుకున్నట్టయితే నవంబర్ మాసంలో భార్యాబిడ్డలతో పోట్లాటలు, అగ్ని వలన, వాహనముల వలన భయం అనేటువంటి బాధ కలగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. 3వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే స్త్రీ వలన సౌఖ్యము, భార్యాబిడ్డలతో సంతోషంగా సుఖంగా ఉండడము. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి నవంబర్ మాసంలో స్థానచలనము, స్థిరమైన ఆలోచనలు లేకపోవడం జరుగుతుంది. స్త్రీ వలన పోట్లాటలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. స్త్రీ వలన అంటే తల్లి వల్లనే కావచ్చు, స్త్రీ భార్య వల్లనే కావచ్చు, బంధువులలో ఉన్న స్త్రీల వల్లనే కావచ్చు, ఎవరి వల్ల పోట్లాటలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.